శర్వానంద్ సంక్రాంతికి వస్తాడు, ఫ్యామిలీ స్టోరీతో హిట్ కొడతాడు. ఇది మన శర్వా బాబు కథ. కానీ ఈ ఏడాది మాత్రం కథ వేరేలా ఉండేలా ఉంది. సంక్రాంతికి ఎలాగో నారీ నాడి నడుమ మురారి సినిమాతో హిట్ కొట్టేశాడు. ఇక ఇప్పుడు ఈ రోజు బైకర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. మరి సినిమా హిట్టా ఫట్టా? లేదు, హిట్ అని బల్లగుద్ది చెప్తున్నారు ఫ్యాన్స్. సో రివ్యూ ఏంటో చూద్దామా? తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ మధ్య కాలంలో కొత్త అనుభూతిని అందించే ప్రయత్నంగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా బైకర్ ప్రస్తుతం మంచి చర్చకు దారితీస్తోంది. సినిమా విడుదలైన తర్వాత ముఖ్యంగా యువత నుంచి మంచి స్పందన వస్తోంది. సాధారణంగా క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడల నేపథ్యంతో సినిమాలు వచ్చినా మోటో క్రాస్ రేసింగ్ ను కేంద్రంగా తీసుకుని తెలుగు సినిమాలో కథ చెప్పడం చాలా అరుదు. అందుకే ఈ సినిమా ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో చూపించిన రేసింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్కు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ రేసింగ్ ఎపిసోడ్స్ గురించి చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రేక్షకులు ముఖ్యంగా హీరో పాత్రలో కనిపించిన శర్వానంద్ నటన గురించి గొప్పగా చెప్తున్నారు. బైకర్ గెటప్ లో ఆయన పూర్తిగా కొత్తగా కనిపించారని, ఒక నిజమైన మోటో క్రాస్ రేసర్ లా కనిపించారని కామెంట్లు చేస్తున్నారు. రేసింగ్ ట్రాక్ పై ఆయన చేసిన స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలు చాలా న్యాచురల్ గా అనిపిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా మోటో క్రాస్ రేసింగ్ ను చూపించిన విధానం హాలీవుడ్ సినిమాను గుర్తు చేసేలా ఉందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరా వర్క్, ఎడిటింగ్, రేసింగ్ ట్రాక్ లను చూపించిన విధానం, ఇలా అన్ని కలిపి సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చాయని ప్రేక్షకులు అంటున్నారు. యువతను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. స్పోర్ట్స్ డ్రామా, యాక్షన్, ప్రేమ, ఎమోషన్ అన్ని కలిపి దర్శకుడు కథను నడిపించే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ సినిమా కేవలం రేసింగ్ కథ మాత్రమే కాకుండా కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథగా కూడా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కథ ప్రధానంగా తండ్రి కొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతోంది. కథలో ముఖ్యమైన పాత్ర అయిన సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీల్ పాత్రను రాజశేఖర్ పోషించారు. ఆయన ఒకప్పుడు దేశంలో పేరొందిన మోటో క్రాస్ రేసర్ గా గుర్తింపు పొందిన వ్యక్తి. కానీ కాలక్రమేణా రేసింగ్ నుంచి దూరమయ్యాక ఈ క్రీడకు భారతదేశంలో మరింత గుర్తింపు రావాలనే లక్ష్యంతో యువ రేసర్లను తయారు చేయడం ప్రారంభిస్తాడు. క్రికెట్ లాగే మోటో క్రాస్ రేసింగ్ కూడా భారత్ లో ప్రాచుర్యం పొందాలని ఆయన కలలు కంటాడు. అందుకే తన జీవితాన్ని ఈ క్రీడ అభివృద్ధికి అంకితం చేస్తాడు. సునీల్ నారాయణ్ కు విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ అనే కొడుకు ఉంటాడు. ఈ పాత్రలో శర్వానంద్ కనిపిస్తాడు. చిన్నప్పటి నుంచే తండ్రి వద్ద శిక్షణ తీసుకుంటూ విక్కీ ఒక ప్రతిభావంతమైన మోటో క్రాస్ రేసర్ గా ఎదుగుతాడు. తండ్రి కలను నెరవేర్చాలని అతనికి కూడా ఎంతో తపన ఉంటోంది. అంతర్జాతీయ స్థాయిలో రేసింగ్ లో పాల్గొని భారత్ కు గౌరవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇలా విక్కీ జీవితంలో రేసింగ్ ఒక పెద్ద భాగంగా మారుతోంది. అనేక పోటీల్లో పాల్గొంటూ తన ప్రతిభను నిరూపించుకుంటాడు. ఒక ముఖ్యమైన అంతర్జాతీయ రేస్ లో పాల్గొన్నప్పుడు కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ట్రాక్ పై జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల కారణంగా విక్కీ మొదటి స్థానాన్ని కోల్పోయి 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఆ సంఘటన అతని జీవితంలో ఒక పెద్ద మలుపుగా మారుతోంది. ఆ తర్వాత విక్కీ అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇకపై రేసింగ్ చేయకూడదని నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయం అతని తండ్రికి కూడా పెద్ద షాక్ గా మారుతోంది. ఎందుకంటే తన కొడుకు ద్వారా తన కలను నెరవేర్చాలని ఆశించిన సునీల్ నారాయణ్ కు ఇది అంగీకరించలేని విషయం. ఈ నిర్ణయం కారణంగా తండ్రి కొడుకుల మధ్య దూరం పెరుగుతోంది. అదే టైంలో ఇక విక్కీ జీవితంలోకి అనన్య వస్తోంది. ఈ పాత్రలో మాలవిక నెయిర్ కనిపిస్తోంది. ఆమెతో పరిచయం విక్కీ జీవితంలో మరో కొత్త కోణాన్ని తెస్తోంది. ఇద్దరి మధ్య ప్రేమ కథ కూడా సినిమాకు ఒక సాఫ్ట్ టచ్ ను అందిస్తోంది. అయితే విక్కీ ఎందుకు రేసింగ్ కు దూరమయ్యాడు? అతని నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? తండ్రితో ఎందుకు విభేదాలు వచ్చాయి? అనన్య పాత్ర అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనేక సంవత్సరాల తర్వాత మళ్లీ రేసింగ్ ట్రాక్ పై రావాలనే నిర్ణయం అతను ఎందుకు తీసుకున్నాడు? చివరికి తండ్రి కొడుకులు మళ్లీ కలుసుకుంటారా లేదా వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాల్లో కథ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ ఆ కథను చెప్పే విధానం, పాత్రల మధ్య సంఘర్షణలు, భావోద్వేగాలు, వాటి వల్లే సినిమా బలపడుతోంది. అదే ఫార్ములాను ఈ సినిమాలో కూడా దర్శకుడు అనుసరించినట్టు కనిపిస్తోంది. మోటో క్రాస్ రేసింగ్ అనే కొత్త నేపథ్యం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇక రేసింగ్ సన్నివేశాలను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. వేగంగా దూసుకెళ్లే బైకులు, ట్రాక్ పై జరిగే పోటీ, రైడర్ల మధ్య జరిగే టెన్షన్ అన్నీ కలిపి ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా మలేషియాలో జరిగే రేస్ ట్రాక్ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ కు దగ్గరలో జర్మనీలో జరిగే రేసింగ్ సీక్వెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మొత్తంగా చూస్తే మోటో క్రాస్ రేసింగ్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తోంది. యాక్షన్, స్పోర్ట్స్, థ్రిల్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిపి ఒక విభిన్నమైన కథను చూపించే ప్రయత్నం చేస్తుంది. భావోద్వేగాలను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే ఈ సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేదనే భావన ఉన్న రేసింగ్ సన్నివేశాల కారణంగా ఇది ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతి మాత్రం అందిస్తోంది.